అగ్రరాజ్యంలో ఇప్పుడు హనుమాన్ విగ్రహం చుట్టూ రాజకీయ తుఫాన్ మొదలైంది. టెక్సాస్లో నిర్మించిన 90 అడుగుల అభయ హనుమాన్ విగ్రహం ఆధ్యాత్మిక చిహ్నమా లేక వలస రాజకీయాల మధ్య కొత్త వివాదానికి కేంద్ర బిందువా అనే చర్చ జరుగుతోంది. ఓవైపు భారతీయ మూలాలున్న అమెరికన్లు దీన్ని తమ సంస్కృతి, భక్తి, విశ్వాసానికి ప్రతీకగా చూస్తుంటే, మరోవైపు కొందరు కన్జర్వేటివ్ వర్గాలు దీన్ని వలసదారుల ప్రభావానికి ఉదాహరణగా విమర్శిస్తున్నాయి. మాగా భావజాలానికి మద్దతుగా ఉన్న కార్లోస్ టూర్సియోస్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి నాంది పలికాయి. హనుమాన్ విగ్రహాన్ని వలసదారుల దండయాత్రకు నిదర్శనంగా అభివర్ణించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. దీంతో మత స్వేచ్ఛ, వలస విధానాలు, అమెరికా సంస్కృతిలో వైవిధ్యం వంటి అంశాలు మరోసారి చర్చకొచ్చాయి. అసలు ఈ విగ్రహం నిర్మాణం వెనుక కథ ఏంటి? వివాదాస్పద వ్యాఖ్యలు ఏం చెప్తున్నాయి? స్థానిక అధికారులు, భారతీయ అమెరికన్ కమ్యూనిటీ స్పందన ఏంటి? ఈ ఘటన అమెరికాలో పెరుగుతున్న వలస రాజకీయాలకు ఎలా అనుసంధానమవుతోంది? టెక్సాస్లోని హనుమాన్ విగ్రహం వివాదం. మాగా మద్దతుదారుడు వివాదాస్పద వ్యాఖ్యలు. భిన్నత్వానికి కట్టుబడి ఉన్నామన్న మేయర్. అమెరికా దేశం ప్రపంచంలో అత్యధిక వలసదారులను ఆహ్వానించిన దేశంగా ప్రసిద్ధి పొందింది. వివిధ దేశాల ప్రజలు అక్కడ స్థిరపడుతూ తమ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, మతపరమైన విశ్వాసాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఒక మహత్తర హనుమాన్ విగ్రహం చుట్టూ వివాదం చెలరేగింది. ఈ ఘటన మత స్వేచ్ఛ, వలస విధానాలు, రాజకీయ భావజాలాలు వంటి అనేక అంశాలను ఒకేసారి చర్చకు తెచ్చింది. టెక్సాస్ రాష్ట్రంలోని సుగర్లాండ్ ప్రాంతంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో 2024 సంవత్సరంలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని కూడా పిలుస్తున్నారు. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహంగా ఇది గుర్తింపు పొందింది. అమెరికాలో ఉన్న హనుమాన్ విగ్రహాల్లో ఇది 3వ అతి పెద్దదిగా భావిస్తున్నారు. ఈ విగ్రహ నిర్మాణం ప్రధానంగా భారతీయ మూలాలున్న ఎన్ఆర్ఐల విరాళాలతో జరిగింది. అమెరికాలో నివసిస్తున్న హిందూ భక్తులకు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. అప్పటి నుంచి ఆ ప్రాంతమంతా ఆంజనేయ నామస్మరణ మారుమోగింది. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో హ్యూస్టన్ నగరంలోని దివ్య అష్టలక్ష్మి ఆలయంలో భవ్యమైన అభయ హనుమాన్ విగ్రహం ఆవిష్కృతమైంది. ఈశ్వర చైతన్యం రాముడి రూపంలో పరమాత్మగా ఆవిష్కారమైతే ఆ దైవీగుణ సంపన్నతను లోకానికి చాటి చెప్పడానికి హనుమంతుడు అవతరించాడు. హిందూ సాంప్రదాయంలో భక్తి, ధైర్యం, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తాడు. వేద హృదయమై రామాయణం భాసిలితే ఆ వేద ధర్మాన్ని ప్రతిఫలింపజేయడానికి వేదమూర్తిగా వాయుపుత్రుడు వ్యక్తమయ్యాడు. రామాయణంలో శ్రీరాముడికి అంకిత భావంతో సేవ చేసిన వాయుపుత్రుడు హనుమాన్ భక్తులకు ధైర్యాన్ని, ఆశ్రయాన్ని ఇచ్చే దైవంగా భావిస్తారు. ఇప్పుడు హనుమంతుడు హ్యూస్టన్ నగరంలో 90 అడుగుల మహావిగ్రహమై భాసిల్లుతున్నాడు. అగ్రరాజ్యం నుంచి సనాతన భారత ఆధ్యాత్మిక వైభవాన్ని లోకానికి చాటుతున్నాడు. సీతారాముల కథను సుందరమయం చేసినవాడు హనుమంతుడు. సీతారాములను కలిపిన సేతువు ఆంజనేయుడు. హ్యూస్టన్ వేదికగా శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆవిష్కృతమైన అభయ హనుమాన్ విగ్రహం కూడా చైతన్య రూపమై, వేద హృదయమై, వేద ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది. భారతీయ వలసదారులు తమ సాంస్కృతిక వారసత్వాన్ని విదేశీ భూమిపై కూడా కొనసాగిస్తున్నారనే భావనతో ఈ విగ్రహాన్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. హ్యూస్టన్ నగరంలో వెలిసింది కేవలం 90 అడుగుల విగ్రహం మాత్రమే కాదు, అగ్రరాజ్యంలో భారతీయ సనాతన వైభవం. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి అఖండ తపోనిష్టకు, సత్య సంకల్పానికి సాక్షాత్కార రూపం. అయితే ఈ విగ్రహం నిర్మాణం జరిగిన కొంతకాలానికే అది రాజకీయ చర్చలకు కేంద్ర బిందువైంది. ఇటీవల కార్లోస్ టూర్సియోస్ అనే కన్సర్వేటివ్ పార్టీ ముఖ్య నినాదమైన మాగా మద్దతుదారుడు కార్లోస్ టూర్సియోస్ తన ఎక్స్ ఖాతా వేదికగా ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ భారతీయ వలసదారుల దండయాత్రకు నిదర్శనంగా పేర్కొన్నాడు. ఇది భారత్లోని ఢిల్లీ కాదు, ఇది టెక్సాస్. 3వ ప్రపంచ దేశాల వారు నెమ్మదిగా టెక్సాస్, అమెరికాను ఆక్రమిస్తున్నారు. అమెరికాలో 3వ అతిపెద్ద విగ్రహం ఇక్కడ ఎందుకు ఉండాలి? ఈ ఆక్రమణను ఆపండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా H1B వీసాల ద్వారా భారతీయులు టెక్సాస్ లోకి అధికంగా వస్తున్నారని విమర్శించాడు. అంతేకాదు స్టాప్ ద ఇన్వేషన్ వంటి హ్యాష్ ట్యాగ్లు కూడా ఉపయోగించాడు. వలసదారులు టెక్సాస్, అమెరికాను ఆక్రమించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ దండయాత్రను ఆపాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఈ విగ్రహంపై ఇదే మొదటిసారి అభ్యంతరాలు వ్యక్తం కావడం కాదు. గతంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన అలెగ్జాండర్ డంకన్ అనే నేత కూడా ఇలాంటి విగ్రహాలను అమెరికాలో ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. డంకన్ వ్యాఖ్యలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ వివాదంపై షుగర్ల్యాండ్ మేయర్, స్థానిక అధికారులు స్పందించారు. నగరంలో భిన్నత్వానికి, మత స్వేచ్ఛకు తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. అమెరికా రాజ్యాంగం ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించే హక్కును ఇస్తుందని తెలిపారు. చట్టబద్ధంగా ప్రైవేట్ స్థలంలో నిర్మించబడిన మతపరమైన విగ్రహాన్ని రాజకీయ వలస చర్చలతో కలపడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ పార్టీ అధికారికంగా ఈ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ పలువురు నేతలు వ్యక్తిగతంగా వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనతో అమెరికాలో వలసదారుల పాత్ర, మత స్వేచ్ఛపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారితీశాయి. కాగా అమెరికాలో హిందూ మతానికి చెందిన దేవతల విగ్రహాలు పెరిగిపోవడంతో స్థానికుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కార్లోస్ వ్యాఖ్యలను ఆలయానికి చెందిన కమ్యూనిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీలు, పలు హిందూ సంస్థలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. వారు ఇది ప్రైవేట్ ప్రాపర్టీపై చట్టబద్ధంగా నిర్మించిన మతపరమైన విగ్రహమని, దీనికి ఇమ్మిగ్రేషన్ రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. నెటిజన్లు సైతం కార్లోస్ వ్యాఖ్యలను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. కార్లోస్ టూర్సియోస్ వ్యాఖ్యలు పూర్తిగా విద్వేషపూరితమని మండిపడుతున్నారు. టూర్సియోస్ గతంలో కూడా H-1B వీసాలు, భారతీయ వలసలపై తీవ్ర విమర్శలు చేశాడని సమాచారం. తాజా ఘటన అమెరికాలో మత స్వేచ్ఛ, వలస విధానాలు, మత సామరస్యం వంటి అంశాలను తెరపైకి తెచ్చాయి. ఇటీవలి కాలంలో అమెరికాలో ఇమ్మిగ్రేషన్, రిలీజియన్ ఐడెంటిటీపై పెరుగుతున్న నిరసనలు ఈ వివాదం మరింత సామాజిక, రాజకీయ చర్చలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా అమెరికా చరిత్రను పరిశీలిస్తే అది వలసదారుల దేశమని స్పష్టమవుతుంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కలిసి ఆ దేశాన్ని నిర్మించారు. భారతీయ వలసదారులు ముఖ్యంగా టెక్నాలజీ, వైద్య, విద్య రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. H-1B వీసాల ద్వారా అనేక మంది నిపుణులు అమెరికాలో పనిచేస్తున్నారు. మతపరమైన గుర్తింపులు కూడా వలసదారుల జీవనంలో భాగమే. చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, ఆలయాలు అమెరికాలో ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ విగ్రహం కూడా ఒక మతపరమైన చిహ్నంగానే పరిగణించాలి అని పలువురు భావిస్తున్నారు. ఈ ఘటన ఒక్క విగ్రహం చుట్టూ జరిగిన వివాదం మాత్రమే కాదు. ఇది అమెరికాలో మత సామరస్యం, వలస విధానాలు, రాజకీయ విభేదాలు వంటి అంశాలపై జరుగుతున్న పెద్ద చర్చకు ప్రతీకగా మారింది. కొందరు దీనిని సాంస్కృతిక వైవిధ్యానికి చిహ్నంగా చూస్తుంటే మరికొందరు జనాభా మార్పుల భయంతో విమర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే టెక్సాస్లోని ఈ 90 అడుగుల హనుమాన్ విగ్రహం కేవలం ఒక శిల్పకళా నిర్మాణం మాత్రమే కాదు, అది అమెరికాలో భారతీయ సాంస్కృతిక ఉనికి, మత విశ్వాసం, వలస చరిత్ర, రాజకీయ భావజాలాల మధ్య జరుగుతున్న సంభాషణకు ఒక ప్రతీకగా నిలిచింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మత సామరస్యం, పరస్పర గౌరవం, చట్టబద్ధ హక్కుల పరిరక్షణపై మరింత చర్చకు దారితీయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.